మొత్తానికి నిమిషాల వ్యవధిలోనే చెరువులని నదులని తలపించేంత పరిస్థితిలో ఒక్కసారిగా కుండపోత వర్షం హైదరాబాద్ లో కురుస్తోంది. చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాలు ప్రధానంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ఇలా అనేక ప్రాంతాలు కూడా కుండపోత వర్షం కురుస్తోంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. అలాగే రాబోయే 3 గంటల్లో కూడా ఈ క్యూములోనింబస్ మేఘాల ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చంద్రిక, రాబోయే 2 గంటల పాటు కూడా ఇదే రీతిన వర్షం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఇంకా దాదాపుగా 4-5 సెంటీమీటర్ల నుంచి దాదాపుగా 10 సెంటీమీటర్ల వర్షపాతం దాదాపుగా సిటీలో పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. గంట సేపటి నుంచి కురుతున్న వర్షానికి దాదాపుగా పూర్తిగా సిటీలో రోడ్లన్నీ కూడా మనకు చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఫిల్మ్ నగర్లోని ఒక రోడ్లో ఉన్నాం. పూర్తిగా వెహికల్స్ అన్నీ కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బయటికి రావాలంటేనే మనం చూసుకోవచ్చు, బయటికి వెళ్తున్న వాళ్ళని చూసుకోవచ్చు. దాదాపుగా మోకాళ్ళ లోతు నీళ్ళన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కింద ఉన్నటువంటి బస్తీలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. ప్రస్తుతం ఇది దాదాపుగా ఇక్కడ కురుస్తున్నటువంటి హాఫ్ అన్ అవర్ నుంచి వర్షానికి, కానీ మరొక గంట పాటు కూడా ఇదే రీతిలో వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చూసారా విజయనగరం పూర్తిగా కూడా వెళ్ళాలి అంటే దాదాపుగా వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయి నెట్టుకుంటూ సైలెన్సర్లు అన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కార్లు, బండ్లు అన్నీ కూడా వర్షంలో మొరాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకున్నట్లయితే అక్కడి నుంచి వెహికల్స్ వస్తుంటే సముద్రం రీతిన వేవ్స్ ఎలా ఉంటాయో సో అదే రీతిలో అంత ఎత్తున కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా క్యూములోనింబస్ మేఘాలతోటి మరొక గంట పాటు కూడా ఫిల్మ్ నగర్, టొలుచౌకి, అలాగే షేక్పేట్ కావచ్చు, అలాగే సిటీ సెంటర్లో ఉన్నటువంటి ప్రాంతాలు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అబిట్స్, అలాగే చూసుకున్నట్లయితే లకడికపుల్ దగ్గర నుంచి ఈ ప్రాంతాలు అమీర్పేట్, ఒకటిపల్లి దాకా పూర్తిగా ఈ సెంట్రల్ ఏరియా అంతా కూడా భారీ వర్షం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు, అలాగే మాన్సూన్ డిజాస్టర్ బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోడ్ల మీద ఇప్పుడు దాదాపుగా అరగంట పాటు నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి పూర్తిగా ఎక్కడెక్కడ 2 వీలర్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు అన్నీ కూడా పూర్తిగా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా సైలెన్సర్లోకి నీళ్ళు వెళ్ళిపోవడం, ఇంజిన్లోకి నీళ్ళు వెళ్ళిపోవడంతో రోడ్ల మీద ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పూర్తిగా ఆర్టీసీ బస్సులు మనం పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సులు, పాతకాలం బస్సులు 2-3 ఆగిపోయినట్టుగా మనకి ఇక్కడ సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ సిటీ సెంట్రల్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జాము ఏర్పడిందని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా థండర్ స్ట్రోమ్స్ కూడా ఉంటాయి. సో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కావడంతో బయటికి ఎవరు రావద్దు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సిటీ సెంట్రల్ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం షేక్పేట్ పరిసర ప్రాంతాల్లో అయితే పైనుంచి వస్తున్నటువంటి భారీ వర్షాలకు పూర్తిగా ఫ్లైఓవర్లన్నీ కూడా పూర్తిగా నీటి కొండను తలపిస్తుంది. ఎందుకంటే ఫ్లైఓవర్ల మీద ఉన్నటువంటి ఈ చెత్త చెదారం అంతా ఫ్లైఓవర్ల ఎక్కడైతే వర్షం నీరు కిందకి వెళ్తుందో అవన్నీ కూడా పూర్తిగా బ్లాక్ అవడంతో వర్షం నీరు కిందకి వెళ్ళలేక ఫ్లైఓవర్ల మీద పూర్తిగా నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు ఫ్లైఓవర్ నిండా అటు ఇటు వెళ్ళలేకుండా జామ్ అయినటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాము. ముఖ్యంగా రాయదుర్గం ఫ్లైఓవర్ కావచ్చు, షేక్పేట్ ఫ్లైఓవర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ప్యాక్ అయిపోయాయి. అలాగే షేక్పేట్ నుంచి దాదాపుగా రాయదుర్గము, అలాగే బిహెచ్ఎల్ వెళ్లేంత వరకు కూడా పూర్తిగా కూడా దాదాపుగా 4-5 కిలోమీటర్లు కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. మనకు చిన్న వర్షం వస్తే చూసుకోవచ్చు హైటెక్ సిటీలో, ఐకియా సెంటర్లో కావచ్చు, అంతే ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా తీరుతూ ఉంటాయి. కానీ సాయంత్రం వేళ ఆఫీస్ నుంచి వచ్చే సమయం కావటం, ఉద్యోగులందరూ కూడా ఇళ్లకు వెళ్లే సమయం కావటం, అలాగే ఓ పక్క దసరా సెలవులు, బతుకమ్మ హోరు ఇవంతా ఉన్నాయి. సిటీ అంతా కూడా ప్రజలందరూ కూడా దాదాపుగా షాపింగ్స్ అందరికీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు జీఎస్టీ కూడా తగ్గిపోవడంతో షాపింగ్ చేద్దాం అనుకున్న చాలా మంది బయటకు వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్యాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బయటికి వెళ్ళాలంటేనే వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సిటీ ఫిల్మ్ నగర్లోని ఒక మెయిన్ రోడ్లోనే ఉన్నాం. మెయిన్ రోడ్లోనే ఉన్నటువంటి పరిస్థితి. సో దాదాపుగా మోకాళ్ళ లోతు ఇక్కడ నా కాళ్ళు మునిగిపోయాయి. సో ముందుకు వెళ్తే పూర్తిగా కూడా కాలనీ అన్ని కూడా నీట మునిగిపోయాయి. బయటికి అటు వెళ్ళాలంటే మనం వెళ్ళలేని పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ బస్తీ వాసులందరూ కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చేసేసిపోయాయి. దాదాపుగా లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తడిచిపోయి వేలాది రూపాయల ఆస్తి నష్టం చాలా సంభవించిందని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరో పక్క చూసుకున్నట్లయితే షేక్పేట ప్రాంతంలో అక్కడ అసలే నాలా పొంగి పొరులుతూ ఉంటుంది. ఆ నాలాకు సంబంధించిన పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దాదాపుగా ఇంకా 2-3 గంటల పాటు ఇంకా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. సో ఈ రోజు రేపు మామూలు అల్పపీడన ద్రోణి ప్రభావంతోనే వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అలాగే 25, 26, 27 కూడా అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భయ్ కైసే కహా సే ఆ రే, ఎక్కడి నుంచి వస్తున్నారు? आप कहाँ से आ रहे हैं?
बारिश कैसे उस तरफ? फुल्ले गाड़ियाँ मारने की चले गए अभी गाड़ियाँ गिर गए गाड़ी करके आपका गाड़ी कहाँ है? मेरा गाड़ी अभी लाया मैं इधर वहाँ से लगा है? हाँ तो क्यों इधर पे इधर से नहीं जा रहे क्या? नहीं पानी जा नहीं जा सकते ना अभी ओके पूरा उधर कैसे है वो नाला पे फुल भर गया वो भी फुल भर गया फुल भर गया సో అదే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా అటు సైడ్ పార్క్ చేస్తూ వస్తూ ఉన్నారు రామానాయుడు స్టూడియోలో డౌన్ లో ఉన్నటువంటి దగ్గర చూస్తున్నట్లయితే అటు సైడ్ నుంచి ఇటు వచ్చే పరిస్థితే లేదు పూర్తిగా ప్యాక్ అయిపోయిందని చెప్పేసి కూడా అటు వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ కి కూడా అటు సైడ్ కూడా పూర్తిగా కూడా వర్షపు నీరు వెళ్ళిపోవడంతో వాళ్ళ వాహనాలన్నీ కూడా పోలీసు వాహనాలను కూడా తీసి బయట పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము సో విజయచంద్రిక దాదాపుగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే పిడుగుపాట్లు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షము సో ఈ క్యుములో నింబస్ మేఘాలు దాదాపుగా సిటీ సెంట్రల్ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని అయితే దాదాపుగా ఇంకా 2-3 గంటలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది విజయచంద్రిక రైట్